హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఫుల్ మకానా తోటి ఒక హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా నైస్ రెసిపీ అండి. ఫస్ట్ అయితే ఈ కప్పుకి ఫుల్ మకానా అయితే తీసుకున్నాను, అదే తామర గింజలండి. తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమాటా, అలానే కొత్తిమీరని అయితే ఇక్కడ నేను సన్నగా అయితే అన్నీ కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా మీకు కావాలంటే క్యారెట్ తురుము కూడాను వేసుకోవచ్చు. క్యారెట్ తురుము ఇంకా వెజిటబుల్స్ ఏదైనా అయితే తురుము అయితే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఆనియన్స్, టమాటో, ఇక్కడ ఇదిగోండి కొత్తిమీర ఈ విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక బాణలు తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుంది, ప్లస్ మంచిది కూడాను. సో ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం ఒక చిల్లీ పౌడరు, మీకు ఎంత టేస్ట్కి సరిపడా కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడైతే పసుపు, చిల్లీ పౌడరు, అలానే మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీన్ని కొంచెము ఈ కొద్దిగా అయితే ఈ నెయ్యిలో అయితే ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి మెల్లగా. తర్వాత దీంట్లోకి మనం ఫూల్ మకానా తీసుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి జస్ట్ ఈ విధంగా మనం కొంచెం అట్లాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇదిగోండి ఈ కప్ అయితే ఫుల్ మకానా అయితే తీసుకొని బాగా 2 to 3 minutes అయితే ఫ్రై చేయాలండి. వీటిని మనకి డైరెక్ట్గా తింటే అంటుకుంటాయండి, పళ్ళకి తినలేము కూడాను, టేస్ట్ కూడా రాదు. సో ఈ విధంగా అయితే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 to 3 minutes అయితే బాగా మనము రోస్ట్ చేసుకోవాలండి. చాలా మంచిదండి. అసలు పిల్లలకైతే ఈ విధంగానే రోస్ట్ చేసేసి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. పిల్లల్లో అయితే మనకి చాలా బాగా గ్రోత్ ఉంటుందండి. మజిల్ గ్రోత్ కానీ, తర్వాత టీత్ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది. దీంట్లో హై ప్రోటీను, కాల్షియం అయితే ఉంటాయండి. అట్లానే మనకి ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఏదైనా కార్బోహైడ్రేట్స్ బదులు ఈ ఫుడ్ అయితే మనకి అంటే నైట్ డిన్నర్ స్కిప్ చేయకుండా ఈ విధంగా ఇట్లాంటిది తీసుకున్నా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఇది చాలా బాగుంటుంది. కానీ డిన్నర్ కూడా కొంతమంది తగ్గించుకొని తినాలి, స్కిప్ చేయాలనుకున్నప్పుడు స్కిప్ చేయే బదులు దీన్ని అయితే రీప్లేస్మెంట్ చేసుకుంటే డిన్నర్కి చాలా మంచిదండి. చాలా వెయిట్ లాస్కి, చాలా బాగా హెల్దీ వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. సో ఇక్కడైతే ఈ తామర గింజల్ని వేయించుకున్నాం కదా, దాంట్లోకి ఇంకా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా, మీకు కావాలంటే క్యారెట్ని కూడా తురిమి దీంట్లో వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవటమేనండి. అసలు ఒకసారి ఇలా ట్రై చేసి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వెయిట్ లాస్ బాగా స్ట్రిక్ట్గా అవ్వాలనుకున్న వాళ్ళు ఇదైతే డైలీ ఒక మీల్ని స్కిప్ చేసి ఈ మీల్ని తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. చాలా హెల్దీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ డైరెక్ట్గా తినడమే. పిల్లలకైతే ఈ ఆనియన్స్ ఇవేవి లేకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి రెసిపీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.